హాయ్ ఎవ్రీవన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్. ఈరోజు మనం ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సిలో ఫ్రీడమ్ ఆఫ్ ఫార్మింగ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్టికల్ 19 క్లాజ్ 1C ప్రకారం ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ ద రైట్ to form associations like clubs, societies, political parties and assocham లాంటి కమర్షియల్ బాడీస్ కానీ, ట్రేడ్ యూనియన్స్, వర్కర్స్ యూనియన్స్, కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ కూడా ప్రతి ఇండియన్ సిటిజన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈ విధంగానే మనకి అనేక రకాల పొలిటికల్ పార్టీస్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ లైక్ అమూల్, అసోచామ్ ఇలాంటి కమర్షియల్ బాడీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్, కిసాన్ సభ, ఫార్మర్స్ యూనియన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి అన్నమాట. ఇదే కలెక్టివ్ యాక్షన్, కలెక్టివ్ బార్గెనింగ్ రైట్స్కి ఈ రైట్ అనేది మనకి హక్కునిస్తుంది. డైరెక్ట్గా ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కెన్ ఫార్మ్ దేర్ ఓన్ అసోసియేషన్స్. అలాగే రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు పర్టికులర్గా 97th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడింది. కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని. అలాగే ఈ ఆర్టికల్ ఏది గ్యారంటీ చేయదో కూడా తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ బట్టి ఒక అసోసియేషన్ ఫామ్ చేసే రైట్ మనకుంటుంది, కానీ ఆ అసోసియేషన్ని స్టేట్ రికగ్నైజ్ చేయడం అనేది మన హక్కు కాదు, అది స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే ఆ అసోసియేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకి రైట్ ఏమీ ఉండదు. ఓన్లీ అసోసియేషన్స్ ఫామ్ చేసుకోవడానికి మన వాలంటరీగా అందులో పార్టిసిపేట్ చేయాలా వద్దా, జాయిన్ అవ్వాలా, ఫోర్స్ఫుల్గా జాయిన్ అవ్వకూడదు, మనల్ని బలవంత పెట్టలేరు అని చెప్పగలం. కానీ ఆ అసోసియేషన్ని రికగ్నైజ్ చేయడం కానీ, ఆ అసోసియేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ని ఫెసిలిటేట్ చేయడం అనేది ఈ ఫండమెంటల్ రైట్లో రాదు. దానికి గవర్నమెంట్ సెపరేట్ లాస్ అండ్ గైడ్లైన్స్ని రూపొందిస్తుంది. అలాగే ఆర్టికల్ 19 క్లాజ్ 1Cలో చెప్పిన ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్కున్న రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా 3 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ ఆర్డర్, 2 మొరాలిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ సోవరైనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఈ 3 కారణాల మీద ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ని ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఎలాగా అనంటే మొరాలిటీ, ఎనీ అసోసియేషన్ విచ్ ఈజ్ అగెన్స్ట్ పబ్లిక్ మొరాలిటీ, అంటే ఏదైనా అసోసియేషన్ అన్టచబిలిటీని ప్రమోట్ చేస్తున్నా, ప్రాస్టిట్యూషన్ని కానీ సోషల్ ఈవిల్స్ని ప్రమోట్ చేస్తున్నా వాటిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అలాగే పబ్లిక్ ఆర్డర్ అండ్ సోవరైనిటీ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లైక్ జైషే మొహమ్మద్, NSCN, LTTE ఇలా ప్రజాశాంతికి, ప్రజా సంక్షేమానికి, మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి హింసని ప్రేరేపించే ఈ ఆర్గనైజేషన్స్ని గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. వాటిని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ద్వారా పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తాయి. దీని ఉద్దేశం ఏంటి అనంటే మన ప్రాథమిక హక్కులు మన స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి, అదేవిధంగా మన భారతదేశ అఖండత్వాన్ని, సార్వభౌమాధికారాన్ని, ప్రజా సంరక్షణ కాపాడడానికి ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఇదే ఆర్టికల్ 19 క్లాజ్ 1C ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఫండమెంటల్ రైట్స్.